నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. సో యూట్యూబ్కి వచ్చిన తర్వాత మీకు ఐ మీన్ ఇప్పుడు లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు, కోట్ల వ్యూస్ చూసారు మీరు. ఏంటి ఈ ఓవరాల్ ఈ షార్ట్ ఎక్స్పీరియన్స్ ఏమనిపించింది? షార్ట్ కాదు, యాక్చువల్లీ లాంగ్ ఎక్స్పీరియన్సే. మీరు ముందు నుంచి మొదలయ్యారు. ఇంకా ఐ మీన్ ఒక పేషెన్స్ లెవెల్స్ మీకు చాలా ఉన్నాయి. ఇప్పుడు పాండమిక్ తర్వాత విత్ ఇన్ షార్ట్ టైమ్ సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే మీ పేషెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ. ఏంటి మీ జర్నీని ఎలా చెప్పగలరు, మీ యూట్యూబ్ జర్నీని మొత్తం? యూట్యూబ్ అంటే కదా 2012లో నా షార్ట్ ఫిల్మ్స్, అప్పటికి వచ్చినటువంటి షార్ట్ ఫిల్మ్స్ అన్నీ అప్లోడింగ్ కావడం జరిగింది. అవి చూసి చాలామంది చాలా అప్రిషియేషన్స్. ఎందుకంటే అప్పటి వరకు సీడీల రూపంలో వెళ్ళింది. తర్వాత యూట్యూబ్కి వచ్చేసరికి ఏమైందంటే చేతిలోకి సెల్ వచ్చింది. ప్రపంచం అంతా అరచేతిలోకి వచ్చిన తర్వాత ప్రతి మనిషికి ఎక్కువ కనెక్ట్ అయినాం మనం. సో ఈ హోల్ యూట్యూబ్ జర్నీలో మీరు రకరకాల భావోద్వేగాల్ని, రకరకాల ఎక్స్పీరియన్సెస్ని ఫేస్ చేసి ఉంటారు. లైక్ అంటే ఒకసారి ఇన్స్టెంట్ వైరల్, అంటే అప్లోడ్ చేసిన వెంటనే ఆ వైరల్ అయిపోవడం, విత్ ఇన్ 2-3 డేస్లో తెగ కాల్స్, తెగ కమెంట్స్, తెగ మెసేజ్లు ఇవన్నీ చూసుంటారు. అట్ ద సేమ్ టైం ఎప్పుడో పురాతన వీడియో ఇప్పటికీ కూడా ట్రెండింగ్లో ఉండడం, నిన్న చూసి ఇంకొకటి కాల్ చేయడం, ఇలాంటివి కూడా చూసుంటారు. ఈ రెండింటి ఉద్దేశం ఏంటంటే ఇన్స్టెంట్ వైరల్ని మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో, ఇలా లాంగిటివిటీ ఉంటుంది కదా, కొంచెం లాంగ్ రన్ ఉంటుంది. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం వీడియో ఇప్పుడు కూడా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ రెండింటిని ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు? ఏదైనా మనం ఏ పని చేసిన పని గతందైనా, ప్రస్తుతం చేస్తున్న పని అయినా, భవిష్యత్తులో చేస్తున్న పని అయినా మన ప్రేక్షకులను మెప్పించడమే. కాబట్టి ఆ ప్రతిస్పందన అనేది, ఆ స్పందన అనేది అప్పటిదైనా ఇప్పటిదైనా ఇప్పుడు భవిష్యత్తులో వచ్చేదైనా కూడా నేను ఒకేలాగా తీసుకుంటా. ఎందుకంటే ఒక పని అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తాను నేను. అది దాని ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి ఆ సంతోషం ద్వారా, వాళ్ళ మాటల ద్వారా ఇంకా బాధ్యతాయుతంగా పనిచేయాలి, ఇంకా వీళ్ళని ఎంటర్టైన్ చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన మాత్రం కల్పిస్తూ ఉంటారు వాళ్ళు. అట్లనే ఆ బాధ్యతతోనే పనిచేస్తాను. సో ఇప్పుడు మీరు వీడియోస్ తీస్తున్నప్పుడు రకరకాల గేర్స్ అని, మంచి మంచి కెమెరాస్ వచ్చినాయి, అసలు ఈవెన్ ఆడియో క్వాలిటీ కూడా అద్భుతంగా వస్తుంది. బట్ మీరు స్టార్టింగ్ డేస్లో చాలా ఇబ్బంది పడి ఉంటారు. కొన్ని ఐ మీన్ కొంచెం మాన్యువల్ వర్క్ ఎక్కువ ఉండాలి, ఆటో ఫోకస్లు ఇవన్నీ లేవు. అప్పుడు కొంచెం ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేసేవారు? బాగా చేసేటండి. అంటే అప్పుడు పెండీలు తీసే కెమెరాతోని స్టార్ట్ చేసిన. యాక్చువల్లీ అది 1 or 2 కెమెరా పెండీలు చిన్న క్యాసెట్స్ వేసి అది చేసుకొని దాన్ని పట్టుకొని మళ్ళీ కన్వర్ట్ చేసుకొని అంత పెద్ద సీన్ చేసేటప్పుడు కూడా. ఇప్పుడంటే టెక్నాలజీ మంచి పెరిగింది కాబట్టి వేరు, ఎట్లా పడితే అట్లా వేసాను. కానీ అప్పుడు చేసేటప్పుడు కొన్ని షాట్లు చేసేటప్పుడు, ఎగ్జాంపుల్ డ్రోన్ షాట్ ఉంది, మనం చేయలేం. చెట్టు వీనికి కెమెరా మీద ఎక్కిచ్చేసి మీదికి వెళ్ళి దింపేది. అట్లా ప్లస్ ట్రాలీ షాట్లు ఉంటాయి. మనం హాస్పిటల్లో, దవాఖానలలో పేషెంట్లు కూర్చుంటారు కదా, దానికి 2 తాళ్ళు కట్టి ఇలా వాళ్ళు ఇద్దరు గుంజుతూ ఉంటే ఈ కెమెరామెన్ అలా కుర్చీలో కూర్చుని కెమెరా పట్టుకొని పోతూ ఉంటాడు, ఇచ్చి పెట్టి అది తాళ్ళు గుంజుతూ ఉంటారు. ఈ షాట్ జరుగుతాం అట్లా ట్రాలీ షాట్ అట్లా ప్లాన్ చేసేటాను. కొమ్మలల్లా, గుట్టలల్లా, బంగ్లాల మీద ఎక్కడ పడితే అక్కడనే కూర్చొని చెట్ల సందులోకి వెళ్ళిపెట్టుడు. అంటే మనకి ఏ షాట్ కావాలన్నా నాకు ఇది ఉండదు. ఒకసారి ఒక సీన్ కోసం పెద్ద గుట్టెక్కిచ్చిన, గుట్టెక్కించి కొంచెం దూరం వెనక వర్షం వస్తుంది, వర్కులు కప్పుకున్నప్పుడు కనీసం అంబ్రెల్లాలు కూడా లేవు. ఆ వర్కులు ఉంటాయి, వర్కులు కప్పుకొని అన్నిటిని తడవకుండా చూసుకొని మళ్ళీ ఇప్పుడు మేకప్ అవి ఉంటాయి, ఏది లేదు మాకు. అందుకోసం కొన్ని సీన్లలో ఎట్లుంటుందంటే, ఇప్పుడు నేను ఫస్ట్ అప్పుడే ఆమెతో మాట్లాడిన సీన్లు ఒక తీరు ఉంటాయి, జస్ట్ నెక్స్ట్ కాగానే అంత తడిచి ఉంటా. ఎట్లున్నా చేసరే మనం అంతే, అది ఆపేది లేదు. ఆ వీడియోకి ఇప్పుడు నా మేకప్ పర్ఫెక్ట్ ఉందా, నా దూసుకుంటూ కరెక్ట్ ఉందా, కాస్ట్యూమ్ ఉన్నది. ఒక సీన్లోనే దాని ముందు సీన్లను డ్రై అయి ఉంటాయి, వర్షం వచ్చింది కాబట్టి తడిచినాం, మళ్ళీ అట్లనే ఆ సీన్ చేసుడే. అవన్నింటినీ పాటించలేదు, మనకు కంటెంట్ ఇంపార్టెంట్. కథాబలంతోనే వాస్తవంగా ఇలా మనం నిలబడ్డాం. బట్ చాలా ప్రయోగాలు చేశారు, బట్ నవ్వుకుంటున్నాం కానీ స్ట్రగుల్ అండి. ఒక సీను మనకు హార్వెస్టర్ పోయింది అనేటువంటి ఒక షార్ట్ ఫిల్మ్లో శ్రీనివాస్ గారు ఉంటారు, ముత్యం శ్రీనివాస్ గారు అని కెమెరామెన్. అప్పుడు యాక్చువల్లీ మేమిద్దరం డిస్కషన్ చేసి ఈ సీను చేయాలి. నాకు ఒక విజన్ అది ఏంటంటే, నేను నా వెనక పోలీసు వాళ్ళు పడతారు, హార్వెస్టర్ ఎత్తుకొస్తా నేను, వరి కోసే మిషన్, పెద్ద మిషన్ ఎత్తుగా నా ఎంబడి పడితే నేను ఉరికెత్తా ఉంటాను అన్నట్టు. ఆ షాట్ని సింగిల్ టేక్లో వేయాలి, మళ్ళీ మనం చేయలేము, 2 కెమెరాలు పెట్టలేము, వేరే ఏం చేయలేము. కాబట్టి ఏం చేసినాం అంటే బంగ్లు ఎక్కిచ్చేసినాం ఆయన.
బంగ్లా ఎక్కేసేసినాక ముంగట ఒక వ్యక్తి, ఎందుకంటే ఆయన ఉరుకుతా ఉంటే కెమెరామెన్ ఆయన వెంబడి ఉరికి రావాలి, ఇంకా ట్రాక్ తప్పకుండా ఆయన వే చూపెడతా ఉంటాడు ముంగట ఉరికట ఆయన వెనకని నేను ఉరికి రావాలి. అట్లా మేము ఎడ్జిలో ఫార్ఫిట్ వాళ్ళ పక్క పొంటి కెమెరా పెట్టుకొని ముంగట ఆయన ఉరుకుతుంటే నేను ఎట్లనైతే ఉరికేస్తూ ఉంటాడో కెమెరామెన్ కూడా అదే స్పీడ్లో వచ్చేసిండు. వచ్చేసి ఎక్కడైతే ఆయన ఆగుతాడు నేను కిందుండి చెప్పేటోడిని, అంటే రన్నింగ్లో డైలాగులు వినవాడు కాబట్టి వాళ్ళకి వినవాడాలని చెప్పేసి నేను కరెక్ట్గా ఉరికొచ్చి ఒక మంచం కింద చూడాలండి. ఆ మంచం కింద వచ్చి మొత్తం ఇవన్నీ దెబ్బలు తాకినాయి. కానీ షాట్ని ఎక్కడ ఆపాలి అట్లనే కంటిన్యూ చేసినాం. ఇమీడియట్గా మళ్ళీ అందులో కాళ్ళ కిందికి వెళ్ళి పోయి గడ్డి కుప్పలు చూడాలి. ఈ షాట్ అని ఒకటేసారి ఇట్లా చేసేసినాం. సింగిల్ టేక్లో మొత్తం సింగిల్ టేక్లో అది వండర్ అనిపిస్తుంది. దెబ్బలు తాకి రక్తాలు వెళ్తున్నాయి అయినా కూడా ఆపలేదు, ఆ షాట్ని ఆపలేదు, చేసేసిన వాటిని. తర్వాత దుడుచుకొని ఇవన్నీ కట్ చేస్తే 4-5 రోజులు మొత్తం ఇవి లేవలే. అంటే అప్పుడు చేసేటప్పుడు ఎంత బాధ ఉంటుందో, జనాన్ని నవ్వించడం కోసం ఎంత కష్టపడతావు ఒక ఆర్టిస్టు అనేది చాలా ఫేస్ చేయడం జరిగింది. అసలు ఎన్నిసార్లు దెబ్బలు తాకినాయో. రీసెంట్గా కూడా మేము మలసకపడ్డాడని ఒక షార్ట్ ఫిలిం చేసినాం. యాక్చువల్ దునికేది ఉంటుంది పెద్ద హైట్ వింకెల్, ఈ హైట్ వింకెల్ కింద దునకాలి. ఒరిజినల్గానే నేను ఇట్లా వస్తున్నా స్లిప్ అయి కథ పడ్డా నేను. ఆ షాటు చెప్పు స్లిప్ అయిపోయింది, తాగి ఉంటా అన్నట్టు నేను యాక్షన్ పడిపోయిన కథ. పడిపోతే ఇప్పుడు ఇంకా పెయిన్ పోలేదు. అంటే అవి ఒరిజినల్గానే చేయాల్సి వస్తుంది, మనం వేరే ఏదో జిమ్మిక్కులు చేయడానికి వీలు లేదు. అందుకోసం అట్లా చాలా ఫేస్ చేయడం జరిగింది. ఎన్నిసార్లు దెబ్బలు తాకినా అవి మాకు తెలుసు. అందుకే ప్రతి షాట్ ఇక పర్ఫెక్ట్ వచ్చేదాకా. ఇప్పుడు కొందరు కొత్త వాళ్ళతో చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళతో బాగా టాస్క్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే చేయలేరు కానీ చేపియాలి నేను. ఇప్పుడు నేను కరెక్ట్ చేపియలేదు అనుకో ఏమున్నది అంటారు, ఆ మార్కు రావద్దని. ఎప్పుడు కూడా మనం ప్రేక్షకుడిని 100% సాటిస్ఫై చేయలేం. కనీసం ఓ 70-80% చేయించినామంటే మనం పాస్ అయినట్టే. అందుకే అబ్బో అనకపోయినా పర్లేదు, నా షార్ట్ ఫిల్మ్ చూసి పర్వాలేదంటే నేను పాస్ అయినట్టు. అట్లనే వెళ్తా ఉన్నాయి ఇప్పుడు. అది బ్రహ్మానందం గారిది ఒక డైలాగ్ ఉంటుంది, మీమ్స్లో వాడుతూ ఉంటారు, అప్పట్లో మా డెడికేషన్ అలా ఉండేదని. ఇది పర్ఫెక్ట్ యాక్ట్ మీకు. నిజంగానే అంటే అంకిత భావంతో పని చేసినాం కాబట్టి ఇవాళ ఈ మాత్రం 4 ముచ్చట్లు మీతో మాట్లాడగలుగుతాం. ఏంటండి మీరు రుద్రంగి సిల్వర్ స్క్రీన్ మీద ఓటీటీలో ఇప్పుడు మనం మోతబరి లవ్ స్టోరీ ఇక్కడ వరకు వచ్చారు మీరు. అవునవును. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అసలు? ఏం ఇప్పుడు నెక్స్ట్ మారెమ్మ ఉంది ఒకటి. మారెమ్మ నాగరాజు గారి దర్శకత్వంలో మాధవ్ గారి కాంబినేషన్లో చేయడం జరిగింది. అందులో ఒక మంచి క్యారెక్టర్ చేసిన అదొకటి రిలీజ్కి ఉంది. సంత అని ప్రవీణ్ చంద్ర గారి డైరెక్షన్లో అది కూడా ఒకటి రిలీజ్కి ఉంది. తర్వాత మల్లిక్ గారి డైరెక్షన్లో డీజెటిల్లు 2 మళ్ళీ నెట్ఫ్లిక్స్లో అదొకటి ఉందండి రిలీజ్కు ఇప్పుడు మెయిన్గా. ఒకటి రాజు గారు అని తన దర్శకత్వంలో ఒక సినిమా ఉంది, సుధా గారి కాంబినేషన్లో చేసి అదొకటి రిలీజ్. ఉన్నారు ఫుల్ అసలు. ఇప్పుడు మళ్ళీ ఒక 4-5 ప్రాజెక్టులు కూడా వచ్చినాయి. ఓకే. సో తెలంగాణ డైలెక్ట్ మీద మోస్ట్లీ ఉంటాయి. తెలంగాణ ఇప్పుడు స్లాంగ్ కూడా వేరేది కూడా. అంటే ఒక ఆర్టిస్టు, ఇప్పుడు ఆర్టిస్ట్ అనేవానికి సరిహద్దులు ఏమున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం తమిళ్ చూస్తున్నాం, కన్నడ చూస్తున్నాం, హిందీ చూస్తున్నాం, భాష ఏదైనా చూస్తున్నాం, వాళ్ళకి చూసినప్పుడు ఒక భావం అనేది కనెక్ట్ అయి ఉంటుంది, వాళ్ళ యాక్షన్ పార్ట్ కనెక్ట్ అయి ఉంటుంది, కథ అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి నాది ఈ భాష అని కాదు, ఈ భాషను బేస్ చేసుకొని నేను వచ్చిన ఈ భాషను ఎక్కువ స్ప్రెడ్ చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి నా తల్లి భాషను. దాంతోపాటు మిగతా ఏ భాష క్యారెక్టర్లు వచ్చినా కూడా నేను చేయాలి, ఒక ఆర్టిస్ట్గా నేను చేయాలి. అట్లాంటి భేదాలు ఏమీ లేవు, ఎందుకంటే సాధారణ అందరి వాడు. ఓకే. ఇప్పుడు మీరు తెలంగాణ డైలెక్ట్ని కొంచెం ముందుకు తీసుకెళ్లారు. అవును. ఒకనొక స్టేజ్లో చూసుకుంటే తెలంగాణ డైలెక్ట్ని కొంచెం తక్కువ అంచనా వేసి కొంచెం అంటే ఈవెన్ చాలామంది కంప్లైంట్ ఏంటంటే హీరోలకి ఇచ్చేవారు కాదు ఆ డైలెక్ట్, ఈ స్లాంగ్ విలన్లకి ఇచ్చేవారు అని చెప్పి అప్పట్లో అనేవారు. బట్ ఎప్పుడైతే కమర్షియల్ ఫార్మాట్లో లైక్ దూకుడు లాంటి సినిమా వచ్చింది, మహేష్ బాబే మొత్తం తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతుంటారు. అప్పటి నుంచి ఈవెన్ మీరు యాక్ట్ చేసిన మల్లేశం కావచ్చు, బలగం మొన్న వచ్చిన బలగం కావచ్చు, ఇలా కల్చర్ని మన కల్చర్ని మొత్తం ప్రపంచం ముందుకు తీసుకెళ్తుంది. తెలంగాణ కల్చర్ని ఈవెన్ డైలెక్ట్ని ఆ కల్చర్ని తీసుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ ఉద్దేశంతోనే వచ్చారు. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా మీరు స్టార్టింగ్ డేస్లో ఇప్పుడైతే విజిబిలిటీ ఉండడం వల్ల మిమ్మల్ని ఇమీడియట్గా హైర్ చేసుకుంటారు. మోస్ట్లీ సినిమాలు తెలంగాణ కల్చర్ మీద, తెలంగాణ డైలెక్ట్ మీద వస్తున్నాయి కాబట్టి. బట్ ఒకనొకప్పుడు దీన్ని కొంచెం తక్కువ అంచనా వేస్తున్నారే, కొంతమంది చిన్న చూపు చూస్తున్నారే మన స్లాంగ్ని, మన డైలెక్ట్ని అని ఎక్కడైనా భావం కలిగిందా?
అంటే కొన్ని ఫేస్ చేశానండి నేను, అంటే కొన్ని బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు అట్లా కాకుండా ఏంటంటే గతంలో కొన్ని పాత్రలకే పరిమితమై ఉండేది ఈ భాష. అది కొంత హాస్యం పేరుతోనే అపహాస్యం అవుతుంది అన్నటువంటి ఒక భావం ఉండేది అందరిలో, అది ఉన్నది. కాబట్టి నాకు అనిపించేది అన్నట్టు అట్లా కాకుండా కొన్ని పాత్రలకే పరిమితం కాదు, అన్ని పాత్రలకు ఈ నా తల్లి భాష విస్తరించాలి, అన్ని పాత్రలు కూడా ఈ భాషను మాట్లాడాలని అనుకున్నట్టుని. ఇవాళ ఈ భాషే ప్రధానమై కూర్చున్నది. అది చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. అందులో అంటే ఆ భాషకు తీసుకెళ్లడంలో నా వంతు పాత్ర ఉండడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది చాలా సంతోషం. అట్లా కాబట్టి ఇప్పుడు అన్నీ ఆ భాషను బేస్ చేసుకొని చాలా సినిమాలు వస్తున్నాయి. ఏదైనా ఇప్పుడు మనం అదొకటే కాదు, ఇప్పుడు ప్రాంతాల వారిగా రాయలసీమ నుంచి వెళ్ళి కావచ్చు, శ్రీకాకుళం బేస్ చేసుకొని కావచ్చు, ప్లస్ తెలంగాణ బేస్, అన్ని భాషలు వేస్తున్నాయి. కాకపోతే ఇలా వెండితెరకు మాత్రం ఒక ప్రధానమై అయితే ఉన్నది. అవునవును. ఈవెన్ పార్టీ అనే పదం కంటే దావత్ అనే పదం ఒక ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. ఈవెన్ ఆంధ్ర వాడికైనా ఇస్తుంది. దావత్ చేసుకుందాం అందరం. ఏదైనా అదేనండి భావం అదే. ఇప్పుడు అందరం కలిసి అందరము వాళ్ళైనా మనమైనా ఎవరైనా అక్కడ ఎక్స్ప్రెస్ చేసేటువంటి విధానం ఉంటుంది చూసినా, అవి ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆ భాషను ఆకలింపు చేసుకునేటువంటి విధానం ఒక తీరుగుంటుంది. అందుకే ఆ ట్రావెల్లో నా భాషను నేను కొంచెం ముందుకు తీసుకెళ్లడంలో నా పాత్ర కొంచెం అట్లా చేయడం జరిగింది. ఇప్పుడు సదన్ అందరివాడు అయిపోయాడు, కానీ మీరు మొదలైన 2007 ఆ టైంలో మీరు మొదలైనప్పుడు తెలంగాణ ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని, అంటే మీ ఆడియన్స్ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ మీరు తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకునే వీడియోలు చేసేవారా? లేదు ఇది అందరికీ రీచ్ అవుద్దని? లేదండి అట్లా నేను ఏది ఆలోచించలేదు. ఇప్పుడు నేను చేసే పని 10 మంది మెచ్చాలనేటువంటి ఆలోచనతోనే చేసిన నేను. ఇక్కడ ఇంకోటి, నేను మాట్లాడిన మొదటి పలుకు మా అమ్మే నా గురువు కాబట్టి, మా అమ్మ ఏదైతే నేర్పిందో ఈ పలుకులో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఎందుకు చూపెట్టద్దు అనుకున్నా. అట్లా నేను చేసిన. ఇలా వాళ్ళు మెచ్చాలి వీళ్ళు మెచ్చాలి, అందరికీ కనెక్ట్ అవ్వాలని అనుకున్నాను. కానీ అయ్యాలి అది అందరికి కనెక్ట్ అయ్యింది. నాకు నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి దేశం నుంచి అభిమానులు ఉన్నారు. ఎందుకంటే అందరికి ఏదైనా ఇప్పుడు నేను చేసేది కొన్ని కాన్సెప్ట్లు కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చపోవచ్చు. అందరినీ మెప్పించాలని కథలు ఉండేవి మన దగ్గర, అందరినీ మెప్పించే కథలు ఉండేవి. ఎందుకంటే నేను చెప్పే డైలాగు మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చితే అదే పర్వాలేదు అంటారు, నచ్చకపోతే ఎందుకు చేసిందంటారు. ఏదైనా మనం పాజిటివ్గానే స్వీకరించాలి. అట్లా నేను నా పని నేను చేసిన, అంటే నా తల్లి భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని విస్తరించాలి. ఎవరికి నచ్చుద్ది ఎవరికి నచ్చదని నేను అనుకోలేదు. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ కూర్చొని చూడాలి. ఇవన్నీ చేయడానికి ఒక 2 నెలలు నేను చాలా కష్టపడ్డా. అంటే నా గ్రౌండ్ వర్క్ వేసుకున్న 2 నెలలు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి పనిచేసిన నేను. మా మిత్రుడు పోతు సత్యమని నా వెంబడే తిరిగేటోడు. అంటే నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవని చెప్పేటోడు ఆయన. అట్లా నేను ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఈ భాషను ఎందుకు తీసుకెళ్ళద్దు, ఈ భాషతో నేను ఎందుకు పోవద్దు అనుకున్నా. అట్లా తీసుకెళ్ళినా, కానీ నేను ఇట్లా అందరూకి కనెక్ట్ అయింది, ఇంత స్ప్రెడ్ అయింది అని ఎప్పుడు ఆలోచించలే. నా పని నేను నిజాయితీగా చేయాలనుకున్నా, చేసిన. ఇప్పుడు కూడా అదే చేస్తున్నా. అదే పని చేయి ఫలితం ఆశించకన్నట్టు మీరు ఫలితం అంటే నా పని మాత్రమే నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇప్పటికీ నేను అందుకోసమే, నేను దేనికోసం ఎప్పుడు వెంపర్లట్లేదు అది కావాలి ఇది కావాలని లేదు. నా పని 10 మంది మెచ్చుతా చాలనుకుంటా, అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు నాకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.